హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్. నేను మీ దుర్గా. ఈరోజు మనం సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని మనం ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా డిఫరెంట్గా క్యారమిల్ టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మన హోటల్స్లో కానీ ఏదైనా ఫంక్షన్స్లో కానీ ఈ టేస్ట్లో ఈ ఫ్లేవర్లో ఉన్న పాయసం అందరికీ నచ్చుతుంది కదా. అదేలాగో కొలతలతో సహా ఎప్పుడు ఒకే విధంగా వచ్చేలా ఈ వీడియోలో మనం చూద్దాం. దానికోసం సగ్గుబియ్యము సేమియాని రెండూ వాడుతున్నామండి. నేను ఇక్కడ సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇక్కడ ఒక బాండి కానీ లేకపోతే ఒక పాన్ కానీ తీసుకుని దానిలో కొంచెం నెయ్యి వేసుకుని దానిలో 1/2 కప్పు సగ్గుబియ్యంని వేసేసుకోవాలి. 1కి 6 నుంచి 7 వరకు నీళ్లు పోసుకోవచ్చండి. నేనైతే 6 నీళ్లు పోసుకున్నాను, అంటే 6 1/2 కప్పుల నీళ్ళని పోసుకున్నాను. సగ్గుబియ్యం ఉడుకుతూ ఉండగా పక్కన వేరే ప్యాన్ పెట్టుకుని దానిలో కొంచెం నెయ్యి వేసుకుని దానిలో కొంచెం జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఈ జీడిపప్పు కొంచెం చక్కగా మంచి కలర్లో వచ్చే వరకు వేయించుకోండి. మరీ ఎక్కువగా ప్యాన్లోనే కలర్ వచ్చేసింది అంటే బయటికి తీసాక మాడిపోతాయి, అందుకని కొద్దిగా కలర్ రాగానే తీసేసుకోవచ్చు. దానిలోనే 1/2 కప్పు సేమియాని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ సేమియా వేయించుకోవడం అనేది ఖచ్చితంగా మంచిగా చేయాల్సిన స్టెప్ అండి. ఎందుకంటే ఈ సేమియా వచ్చే కలర్ని బట్టి కూడా మనకి పాయసం టేస్ట్ అనేది ఆధారపడుతుంది. సేమియా కూడా అతిగా మెత్తగా ఉడకకుండా ఉండాలన్నా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా సేమియా వేగేసరికి మనకి సగ్గుబియ్యం సన్న సగ్గుబియ్యమే కాబట్టి దాదాపుగా 1/2 వంతు సగ్గుబియ్యం ఉడికిపోతుంది. అంటే దాదాపుగా 70 to 80% సగ్గుబియ్యం ఉడికిపోతుంది. మిగిలిన 20% మనం సేమియా వేసిన తర్వాత ఉడుకుతుంది కాబట్టి వేసేసుకోవచ్చు. అదొకసారి చెక్ చేసుకుని వేసుకోండి. తర్వాత సేమియా వేయించిన ప్యాన్లోనే నెయ్యి అంతా తీసేసి 1/4 కప్పు వరకు పంచదారని వేసి ఇలా క్యారమిల్ రెడీ చేసుకోవాలి. క్యారమిల్ చేసుకునేప్పుడు పంచదార వేయగానే కదపకండి, 1 నిమిషం ఆపి కలుపుకోండి. ఇలా 1 కప్పు తురిమి పెట్టుకున్న బెల్లాన్ని మనం సగ్గుబియ్యంలో యాడ్ చేసేసుకుందాము. ఇక్కడ కొద్దిగా మాత్రమే పంచదార వేసుకుంటున్నామండి క్యారమిల్ కోసం, మిగిలిందంతా కూడా బెల్లమే వాడుతున్నాము కాబట్టి హెల్దీగా ఉంటుంది ఈ స్వీట్ అనేది. ఇదిగోండి, చక్కగా పంచదార అంతా కరిగిపోయి మనకి క్యారమిల్ రెడీ అయిపోతుంది. ఇలా కొద్దిగా కలర్ మారి చాక్లెట్ కలర్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఉడుకుతున్న సేమియా సగ్గుబియ్యంలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసేపాటికి చక్కగా మనం వేసిన బెల్లం కూడా కరిగిపోతుంది. అందులోనే ఈ క్యారమిల్ని కూడా వేసేసి శుభ్రంగా కలిపేసుకోండి. క్యారమిల్ వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, కొద్దిగా చిటపటమన్నట్టుగా అవుతుంది కదా, అందుకని భయపడకుండా జాగ్రత్తగా వేసుకుని కలిపేసుకోండి. మంచి కన్సిస్టెన్సీలో మనకి సేమియా సగ్గుబియ్యం అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలోనే మనకి కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని యాడ్ చేసుకుందాము. ఇందాక సేమియా వేయించుకి తీసేసుకున్న తర్వాత అదే స్టవ్ మీద పాలను కూడా మరిగించుకుంటున్నాను. అలా పెట్టుకోండి. అలా పాలు మరిగిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సేమియా సగ్గుబియ్యంలో యాడ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే పాలు అనేది ఇరగకుండా ఉంటుంది, చక్కగా మంచి కన్సిస్టెన్సీలో మనకి రెడీ అవుతుంది. ఇందులో పచ్చిక పాలు కానీ చల్లారిన పాలు కానీ పోయకూడదు. ఇలా మరిగించే పాలు పోస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత నేనైతే కొంచెం సేమియా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత కొద్దిగా వట్టిది పక్కకు తీసేసుకున్నానండి. అన్నింటిలోనూ పాలు పోయలేదు, హాఫ్ తీసేసి హాఫ్ మాత్రమే పాలు పోసాను. ఈ మనం పాలు పోసుకునే దానిలో ఇలా తాగొచ్చు, లేకపోతే మనం ఒట్టిదైనా తినచ్చు. అది హల్వా లాగా బాగుంటుంది, అదొక టేస్ట్లో. ఇలా పాయసం లాగా తాగాలి అనుకుంటే కొంచెం పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా తిన్నా కూడా ఇది చాలా మంచి టేస్ట్లో ఉంటుందండి. లేకపోతే మనం కావాలనుకున్నప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న సేమియా సగ్గుబియ్యంలో వేడివేడి పాలను కలుపుకొని కూడా తినేయచ్చు. ఈ వేసవి కాలంలో ఒంటికి చలువ చేస్తూ మంచి టేస్ట్ని ఇస్తే ఈ సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని అందరూ ప్రిపేర్ చేసుకుని ఒకసారి టేస్ట్ చూడండి. మామూలుగా చేసేదానికంటే ఇలా క్యారమిల్ టేస్ట్తో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం చేసేటప్పుడు టిప్స్ ఏంటంటే, ముందుగా మరిగించిన పాలను మాత్రమే పోసుకోండి. 1 కప్పుకి 1 కప్పు బెల్లం అనేది చక్కగా సరిపోతుంది. కొద్దిగా పంచదారని యాడ్ చేసుకుంటాం కాబట్టి స్వీట్నెస్ చక్కగా అడ్జస్ట్ అవుతుంది. ఇంకొద్దిగా ఎక్కువ తక్కువ కావాలంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సేమియా వేయించుకునేటప్పుడు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రం కంపల్సరీ వేయించుకోండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తిన్నా వేడివేడిగా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా విడిగా తీసుకున్న పాయసంలో కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలని కూడా వేడివేడి పాలను కలుపుకొని వేడిగా కూడా తినచ్చు.
ఈ వేసవి కాలంలో ఇలా ఆయిల్లెస్గా చేసుకునే చాలా స్వీట్స్ కానీ లేకపోతే ఎలాంటి రెసిపీస్కైనా కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా. ఇది కూడా ఒక్కసారి ఇలా క్యారమిల్ పాయసాన్ని ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.